ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ ఏం చేస్తున్నానో చూసేద్దాం రండి. మరి ఇప్పుడు అందరికీ కూడా తెలుసు కదా స్వీట్ కార్న్స్. అందుకనే ఈజీగా మనం తీసుకునే పద్ధతి కూడా చూపిస్తున్నాను. ఇది నేను వచ్చేసి బయట చైనా బజార్లో తీసుకోలేదు, ఇండియన్ బజార్లో తీసుకున్నాను. ఇది దొరికితే కనుక మీరు కూడా తీసుకోండి, చాలా బెనిఫిట్ ఉంది. ఇదైతే బాగా యూజ్ అవుతుంది. ఒక పావు గంట 20 నిమిషాలు ఒక్క స్వీట్ కార్న్ మనకి ఒలవడానికి టైం పడుతుంది కదా. ఇది అయితే ఈజీగా పీల్ చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసుకున్నా లేదు బటర్ కూడా వేసుకోవచ్చు. ఆవాలు కొంచెం, జీలకర్ర ఎక్కువగా కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత చిటపట్లాడిన తర్వాత ఒలుచుకున్న కార్న్స్ అన్నీ దీంట్లో వేసేసి కొంచెం అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంట్లో అయినా చేసుకోవచ్చు, లేదు అని అంటే కనుక మీ దగ్గర ఉన్నదైనా వేసుకోవచ్చు. గార్లిక్ పేస్ట్ వేయకపోయినా కూడా బాగుంటుంది. మిరియాల పొడి, ఉప్పు, కారం, గరం మసాలా. నేను ఒక స్వీట్ కార్న్ తీసుకున్నాను మన సబ్స్క్రైబర్స్కి చూపించడం కోసం. ఇక్కడ నేను బటర్ యాడ్ చేయలేదని చెప్పాను కదా, ఆ ప్లేస్లో గీ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ కారం వద్దు అని అనుకున్నప్పుడు మిరియాల పొడి యాడ్ చేసుకోండి. మిరియాల పొడి కూడా వద్దు పిల్లలు తినరు అని అంటే మటుకు నేను ఇక్కడ సాంబార్ పొడి వేస్తున్నాను, చిల్లీ పౌడర్ వేయట్లేదు. అది కూడా కొంచెం వేసుకున్నాను, ఉప్పు కూడా కొంచెం వేసుకున్నాను. ఎందుకనంటే సాంబార్ పొడిలో కూడా కొంచెం సాల్ట్ ఉంది. అందుకని ఇక్కడ మిరియాల పొడి యాడ్ చేద్దాము అని అంటే కొంచెం జలుబుగా ఉంది వేడి చేసి, అందుకనే మిరియాల పొడిని నేను స్కిప్ చేసి కొంచెం గరం మసాలా అయితే వేసుకున్నాను. ఇది తిన్నాక కొంచెం కాఫీ కానీ టీ తాగితే సూపర్గా ఉంటుంది. ఈవినింగ్ ఎప్పుడైనా ఏం తోచినప్పుడు ఇలా ట్రై చేయండి ఒకసారి. మామూలు కార్న్ అయినా కూడా ఇలా చేసుకోవచ్చు. స్వీట్గా ఉండాలి అని అంటే మటుకు ఓన్లీ కొంచెం సాల్ట్ వేసుకోండి.